వెల్కమ్ టు గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ పట్టణంలో అభివృద్ధి పనుల్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేణుగండ్ల రాము. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్ని సమీక్షించిన ఎమ్మెల్యే అక్టోబర్ నాటికి మచిలీపట్నం బైపాస్ రోడ్ల వైపు రాకపోకలకు అనుమతిస్తున్నట్లు వెల్లడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోలుకోవాలని కాంక్షిస్తూ గుడివాడ శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో మృత్యుంజయ హోమ పూజలు నిర్వహించిన జనసేన నాయకులు. ప్రజల ఆశీస్సులు భగవంతుని దీవెన పవన్ కళ్యాణ్ పై నిరంతరం ఉంటాయన్న ఇన్ఛార్జి శ్రీకాంత్. కాయకలూరులో ఘనంగా జరిగిన గౌడ సంఘ నాయకుల ఆత్మీయ సత్కార కార్యక్రమం. టీడీపీ రాష్ట్ర నాయకుడు నరసింహారావుతో పాటుగా పలువురిని సత్కరించిన సంఘ పెద్దలు. కౌలు రైతుల సమస్యలపై ఈ నెల 26న 4వ రాష్ట్ర మహాసభల గోడ పత్రికలు ఆవిష్కరించిన నాయకులు. ప్రజలందరికీ మంచి చేయడమే కూటమి ప్రభుత్వ విధానమని గుడివాడ ఎమ్మెల్యే వేణుగండ్ల రాము అన్నారు. అభివృద్ధిలో రాజకీయాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. గుడివాడ పట్టణంలో జరుగుతున్న కీలక అభివృద్ధి పనుల్ని ఎమ్మెల్యే వేణుగండ్ల రాము క్షేత్రస్థాయిలో బుధవారం పరిశీలించారు. ప్రధానంగా రైల్వే గేట్లపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్, మున్సిపల్ పార్క్ నిర్మాణ పనులు, రోడ్ల అభివృద్ధి పనుల ప్రోగ్రెస్ను అధికారులతో కలిసి సమీక్షించారు. అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా పూర్తి నాణ్యతతో నిర్ణీత సమయానికల్లా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే రాము ఆదేశించారు. సమస్యలు తలెత్తితే నా దృష్టికి తీసుకురావాలని అధికారులకైనా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడారు. అన్ని అనుమతుల తర్వాత రైల్వే గేట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమైనట్టు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ పనులు సమయానికి జరిగిన గేట్ల వద్ద రైల్వే శాఖ సాంకేతిక విభాగాల అనుమతులు కారణంగానే ముందుకు సాగలేదన్నారు. అక్టోబర్ నాటికి మచిలీపట్నం పామర్రు బైపాస్ రోడ్ల వైపు నిర్మాణ పనులు పూర్తవుతాయని వెల్లడించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఏర్పడిన తాను కొరత కారణంగా ఆర్డీఓ కార్యాలయ, కార్ స్టాండ్, రోడ్ల నిర్మాణ పనులు కొంత ఆలస్యమయ్యాయని, ఆ సమస్యను కూడా పరిష్కరించమని త్వరలో రోడ్ల పనులు ప్రారంభమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మనకి అటుపక్క కాబట్టి ఇదంతా యూసేజ్లోకి వచ్చేస్తా మనకు కావాలంటే మీకు డ్రైనేజీలు కూడా అక్కడ పెట్టండి. ప్లస్ మనకి అక్కడ నార్మ్స్ ప్రకారం మార్కెట్ యాక్టివిటీ ఆ నాన్ ప్రకారం కూడా యాడ్ చేస్తారు. చేయించండి ఎప్పుడు ఫైనలైజ్ అవ్వడానికి. ప్లస్ అంటే ప్లానింగ్ కూడా చేసుకుని మాకు అంటే కొంచెం నీట్గా వచ్చినందుకు ఎన్నాళ్ళు వెయిట్ చేసినందుకు, ఎన్నాళ్ళు కష్టం చేస్తున్నందుకు జనాలకి నీట్గా లేకపోతే లాభం లేదు. అంటే నీట్గా అంటే ఏం చేయాలి, దీనికి కలర్లు వేయించుకోవాలా, ఏం చేయాలి, దాంట్లో పెదవులు వేయించుకోవడం
మళ్ళీ మాకు వానలు వచ్చేస్తున్నాయి, మళ్ళీ వానలు మొదలైపోయింది, వానలు చేయలేకపోతున్నాం. వానల టైంకి కనీసం మాకు పని నడిచేటట్టు చేయండి. ఇటీవల సర్జరీ చేయించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ గుడివాడ శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం మృత్యుంజయ హోమం నిర్వహించారు. గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజల్లో పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థన చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య మృత్యుంజయ హోమం పూజ శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం పార్టీ నాయకులతో కలిసి ఇన్ఛార్జి శ్రీకాంత్ హోమగుండంలో పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొదమగల గంగాధర్, పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు వేమూరి త్రినాథ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. 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 ఓం జ్ఞాని కాంచన బాబాని జన్మాని వృతాని చ తాని తాని విదక్షంతే విదక్షణపదే అగ్నయే భక్తోత్రయదం నమః పార్వతీ పదయే హర హర మహాదేవ నమః ఓం భూర్భువస్సు భక్త్యాయ తస్మై నమో విశంపత్యేభ్యో దేవానాగో హృదయేభ్యః వాళ్ళందరూ కూడా కింద పెట్టేసేయండి కాయలు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అస్వస్థతకు గురై శస్త్రచికిత్స చేసుకున్న నిమిత్తం ఆయన అతి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి, ప్రజలందరి మధ్యలోకి అతి త్వరగా రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన గుడివాడలో ప్రసిద్ధిగాంచిన భీమేశ్వరాలయంలో, అలాగే దేవాదాయ శాఖ ఈఓ గారి యొక్క ఆదేశాల ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే మృత్యుంజయ హోమం ఎంతో పవిత్రమైంది, పవన్ కళ్యాణ్ గారికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పి వేద పండితుల ఆశీస్సులతో ఈ రోజున మృత్యుంజయ హోమం ఇక్కడ భీమేశ్వరాలయంలో చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం, ప్రజల నిమిత్తం ఆయన ఎప్పుడు కూడా మంచి కోరుకునే ఒక మంచి వ్యక్తి. ఆయన అనుకోకుండా అనారోగ్యానికి గురవటం మేమందరం కూడా చాలా బాధపడుతూ ఆయన తిరిగి త్వరగా ప్రజా జీవితంలోకి, ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. పెద్ద శివాలయం ఈవో వేణుగోపాలరావు గారికి, అలాగే గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి బూరగడ్డ శ్రీకాంత్ గారికి, మా పాత్రికేయ మిత్రులకి, అలాగే మా పట్టణ కమిటీ వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అస్వస్థతకు గురవటం జరిగింది. మరి వారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడే మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటూ ఇక్కడ పెద్ద శివాలయంలో, గుడివాడ భీమేశ్వరాలయంలో మృత్యుంజయ హోమం సుమారు 2 గంటల పాటు వేద పండితుల నడుమ నిర్వహించడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకుని ప్రజల్లోకి రావాలని, ప్రజలకు సేవ చేయాలని మా గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. నియోజకవర్గం గుడివాడ పట్టణంలో అతి పురాతనమైన పెద్ద శివాలయంలో
మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో అట్లాగే ఈఓ గారి పర్యవేక్షణలో ఇక్కడ మృత్యుంజయ హోమం జరపడం జరిగింది. వేద పండితులు 9 మంది సమక్షంలో 2 గంటల పాటు యాగం జరగటం విశేషం. మా పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు, ధర్మం దానం చేయటంలో మొదటి వ్యక్తిగా ఉన్న మా పవన్ కళ్యాణ్ నియోజకవర్గ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అతి ప్రియతమైన మా నాయకుడు తొందరగా ఆరోగ్యరీత్యా కోలుకొని ప్రజా జీవితంలో ప్రజల సేవ చేయాలని కోరుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారు అస్వస్థకు గురవటం, దాని నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దానిలో భాగంగా గుడివాడ నియోజకవర్గం ఆధ్వర్యంలో శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమం నెరవేర్చడం కోసం వచ్చిన ప్రజానికానికి అట్లానే జనసేన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాయకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వీరమల్లు నరసింహారావుకి ఇటీవల రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా లోకుముడి దత్తాశ్రమం నందు కాయకలూరు నియోజకవర్గ గౌడ సంక్షేమ సంఘ అధ్యక్షులు పొలగాని నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు పోసిన చెంచు రామారావు తదితర నాయకులు పాల్గొని నరసింహారావు గొప్పతనాన్ని కొనియాడుతూ మాట్లాడారు. అనంతరం ఏలూరు జిల్లాలో వివిధ పదవులు పొందిన నాయకుల్ని సత్కరించారు. వారికి సన్మానం చేయాల్సిన వారు ఒకసారి చూడండి వాసు చూడండి ఫోటో కట్టండి వస్తున్నాను అసలు టెలికాస్ట్ అయిపోతుంది. ఈ మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మా అన్ని రైలు చెరువుల దగ్గరికి పొద్దున్నే చీకటితో టిఫిన్ కూడా తీసుకుని చెరువుల దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. తర్వాత భోజనం టైంకి వచ్చి మళ్ళీ 4 గంటలకు వెళ్ళేవాడిని, రాత్రి 8 గంటలకు వచ్చేవాడిని. ఇటువంటి టైంలో కొనకళ్ళ నారాయణరావు గారు ఒకరోజు ఉదయమే నేను టిఫిన్ చేస్తూ ఉండగా ఫోన్ చేశాడు. అప్పటికి జయమంగళ వెంకటరమణ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయాడు ఆయన. సరే 3-man కమిటీ చేశారు. మన ఉభయ 2 గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాను కృష్ణా జిల్లా కలిపి పుల్లు రవీంద్ర గారు, కొనకళ్ళ నారాయణరావు గారు, గంటి వీరాంజనేయులు గారు ఆయన ఆప్కాబ్ చైర్మన్, ఈ ముగ్గురు సమక్షంలో ఈ కైకలూరులో ఎవరైనా బీసీ గౌడ నుంచి వ్యక్తి కావాలని వాళ్ళు అడగటం, నారాయణ నాకు ఫోన్ చేయడం, తమ్ముడు మరి ఇట్లా ఉంది, మరి నువ్వు ఎదరికొస్తావా ఏంటని. సరే వస్తామని చెప్పాం. మా తమ్ముడిని నన్ను కూడా రమ్మని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళడం. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మరి మనాళ్ళు పనిచేస్తారంటే మేము వెంటనే ఆయన మీరు పనిచేయండి నేను చూస్తానని చెప్పడం. మేము వచ్చి పనిచేస్తున్నామంటే అప్పటికి వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే ఎవరు బయటికి రావట్లా. ఆ టైంలో కైకలూరు నియోజకవర్గంలో కూడా 110 గ్రామాల్లో కూడా మా ఫ్లెక్సీలన్నీ కూడా వేసి మేము ఎప్పుడు చెప్పే వరకు పదవి ఏం చేసామో ఏంటి ఇవన్నీ కూడా అన్ని గ్రామాల్లో కూడా వేసి నేను మొత్తం నియోజకవర్గం అంతా కూడా తిరగటం. నేను ఇక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తూ ఉంటే అన్నా క్యాంటీన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా సోదరుడు వచ్చి అన్నయ్య కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఏంటయ్య బాబు కంగ్రాచులేషన్స్ అంటే నేను రాష్ట్ర కమిటీలో తీసుకున్నానని చెప్పాడు. అప్పటి వరకు నాకు కూడా తెలియదు. కాబట్టి పార్టీలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా పదవులు రావడం అంటే మరి వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా ప్రత్యేకంగా సంఘం నుంచి కూడా ఏ చిన్న విషయం వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కలిసి పనిచేసే విధంగా చేయాలి. ఇచ్చేదంటే ప్రతి సంవత్సరం కూడా మరి మన అన్న సమారాధన కార్యక్రమం కూడా ఒక నియోజకవర్గం ఒకసారి పెట్టడం చాలా నిబద్ధతగా మరి చేస్తున్నాం. ఇచ్చేదంటే ఎవరు ఎన్ని రకాల ఏ కులాలను చేసినప్పటికీ మన వేరుగా ఉంది. అట్లాగే మరి భోగేశ్వరంలో కూడా మరి రామారావు గారు ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం చేయడం, అక్కడ భోజనాలు పెట్టడం, దాంట్లో కూడా చాలా డబ్బు ఇది కూడా ఏర్పాటు చేసాడు ఆయన. అట్లాగే మరి ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వడం,
మరి అన్ని చోట్ల కూడా తిరిగి ఆయన ఇంకా బాగా పనిచేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ వీరభద్ర నరసింహరావు గారికి కార్యనిర్వహణ కార్యదర్శిగా ఆయన పదవి రావడం అనేది ఆనందమైన విషయం. అలాగే ఫస్ట్ గా ఆయన్ని కులపరంగా మనం గౌరవించాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. రెండుగా మిగతా వాళ్ళకు కూడా ఇవ్వనటువంటి పెద్దలు కూడా వివిధ హోదాల్లో వాళ్ళకి కూడా పదవి కనుక వాళ్ళకి కూడా మనం సన్మానించాలన్న ఆలోచన కలగడం జరిగింది. దాని మీద మనం ఈ సన్మాన కార్యక్రమం ఈ సభ గుడివాడ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంస్థ సభ్యుడు మహేష్ సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు దండమూరి సీతారామస్వామి పాల్గొని మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా పర్యావరణ కమిటీ అధ్యక్షురాలు దండమూరి విజయలక్ష్మి, భోగారపు తిరుపతయ్య, మెరుగుమాల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి మా మానవతా సభ్యుడైనటువంటి నర్రా మహేష్ అంటే రిటైర్డ్ లెక్చరర్ ఆఫ్ ఉమెన్స్ కాలేజ్ త్రిపురమ్మ గారు, వారి కుమారుడు నర్రా మహేష్, వారి కోడలు పద్మజ ఏఎన్ఆర్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్. ఈ రోజు నర్రా మహేష్ రిటైర్డ్ ప్రిన్సిపాల్. నర్రా మహేష్ గారి తల్లి గారి జ్ఞాపకార్థం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణం నందు ముంగిట ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందువల్లంటే నీరే అన్నిటికీ ఆధారం. పరిశ్రమలకు జీవనాడి, తాగాలన్నా, మరి పరిశ్రమలు నడవాలన్నా, మరి వ్యవసాయం చేయాలన్నా, మరి ప్రకృతి సమతుల్యం సాధించాలన్నా నీరే జీవనాడి. మరి ఈ సంస్థ తరఫున వారి తల్లి గారికి అంటే నర్రా త్రిపురమ్మ గారికి ఆత్మ శాంతి పొందాలని మా సంస్థ మనస వాక్యంలో కోరుకుంటుంది. ఈ రోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవ సేవే మాధవ సేవగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు నర్రా త్రిపురమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు, కోడలు నర్రా మహేష్, పద్మజ గారు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు జరుగుతున్నది. కాబట్టి మొట్టమొదటిగా త్రిపురమ్మ గారికి ఆత్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, సద్గతి కలగాలని, తర్వాత నర్రా మహేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మజ్జిగ త్రాగటం మూలంగా వేడిని తగ్గిస్తుంది. ఈ ఎండాకాలంలో ఆ భోజనానికన్నా కూడా అన్నమే చాలా ముఖ్యం కాబట్టి వెళ్ళే పాదచారులందరికీ కూడా మనం మజ్జిగ ఇచ్చినట్లయితే కొంత వేడిని తగ్గిస్తుంది. అదే కాకుండా మజ్జిగ తీసుకోవటం మూలంగా అందులో పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది. ఇవన్నీ ఉండటం మూలంగా మనిషికి ఆరోగ్యంగా ఉంటారు. అదే కాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో లాక్టోబాసిల్లస్ అని బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఉండటం మూలంగా గుడ్ బ్యాక్టీరియా మన ఆరోగ్యంగా ఉండి జీర్ణ శక్తిని పెంచుతుంది. కాబట్టి ఈ విధంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మజ్జిగ తాగటం మూలంగా. ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున మన కళ్యాణ వెంకటేశ్వర గుడిలో టెంపుల్లో ఈ కార్యక్రమం మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మెయిన్గా మానవతా సేవా సంస్థ ఏర్పడి నుంచి దాదాపు నెలకు 10 ప్రోగ్రాలు విరామం లేకుండా మన జయలక్ష్మి గారు, ఆయన సీతారామస్వామి గారు, ఇద్దరు భార్యాభర్తలు ఒకే రోజు ఇదే వయసు సంబంధం లేకుండా ఏదో కార్యక్రమం చేయాలి. భోజనాలు, హాస్టల్ భోజనాలు కానీ, మధ్య పంపిణీ కానీ, ఇంకా ఏ కార్యక్రమం అయినా ఎవరైనా జగజ్జీవనరావు వాడు పుట్టినరోజు కానీ ప్రతి కార్యక్రమం వదలకుండా మా వాళ్ళిద్దరు దంపతులు ఈ మానవతా సంస్థలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ మానవతా విలువలని సహాయం ద్వారా అనేక కార్యక్రమాలను రూపొందించుతూ మండు వేసవి కాలంలో పాదచారులకు దాహార్తం తీర్చడానికి ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ చలివేంద్రానికి దాతగా రిటైర్డ్ లెక్చరర్
నర్రా త్రిపురాంబ గారు యొక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు, వారి కోడలు నర్రా మహేష్, నర్రా పద్మజ గారులు ఈ వితరణతో ఈ చలివేంద్రాన్ని ఈ రోజున ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరిన్ని సేవా కార్యక్రమాలతో ఈ సంస్థ మరిన్ని మంచి కార్యక్రమాలతో ప్రజలకి ఎప్పుడూ మానవత్వం చాటి చెప్పేటటువంటి సంస్థ మానవతా సంస్థ అని తెలియచేయాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 26వ తేదీ ఉయ్యూరులో జరగనున్న 4వ మహాసభల్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సీపీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవన్లో మహాసభలకు సంబంధించిన గోడ పత్రికలను సిపిఎం నాయకులతో కలిసి ఆర్సీపీ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మరియు కౌలు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలుదారులకు రక్షణ కల్పించాలి. ఈ నెల 25వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర మహాసభలు ఉయ్యూరు పట్టణంలో నిర్వహిస్తా ఉన్నారు. మొదటి రోజు వ్యవసాయ ఎగ్జిబిషన్ ఉంటుంది. రెండో రోజు భారీ ప్రదర్శన సాయంత్రం 4 గంటలకి బస్టాండ్ నుంచి గుడి వరకు ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశం కౌలు రైతులకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. గతంలో ఈ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రక్షణ కోసం చట్టం తీసుకొస్తాం, మంచి చట్టం అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ చట్టం తీసుకురాలేదు. ఇలా ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం చేస్తుంది, కానీ మన రాష్ట్రంలో కౌలు రైతులకి ₹1 కూడా పెట్టుబడి సాయం చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర మహాసభల్లో ప్రధానంగా ఈ రాష్ట్ర మహాసభలో ముఖ్య అతిథిగా అశోక్ దావ్లే అనే ఆయన వస్తున్నాడు. అశోక్ దావ్లే ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో సంవత్సరం పాటు పోరాటంలో చేసిన దాంట్లో ఆయన ప్రథమ పాత్ర పోషించాడు అశోక్ దావ్లే గారు. అలాగే ఆయన మహారాష్ట్రలో కూడా రైతు సమస్యల కోసం 100 కిలోమీటర్ల పైన 50,000 మందితో రైతులతో పాదయాత్ర చేసి రైతు సమస్యలు పరిష్కరించిన వ్యక్తి అశోక్ దావ్లే గారు ఈ బహిరంగ సభకి వస్తున్నారు. కాబట్టి కృష్ణా జిల్లాలో ఉన్న కౌలు రైతులందరూ ఈ ప్రదర్శన బహిరంగ సభలో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు కార్మిక కర్షక ఐక్యతను కూడా పెంపొందించవలసిన పరిస్థితి ఉంది. దేశంలో అటు రైతాంగ సమస్యలు కానీ ఇటు కార్మిక సమస్యలు కానీ కేంద్రంలో వచ్చిన నరేంద్ర మోడీ వాటిని వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక కర్షక మైత్రిని కూడా పెంపొందించాలి. కాబట్టి రేపు 4వ రాష్ట్ర కౌలు రైతుల మహాసభకు కూడా అధికంగా కార్మికులు కూడా పాల్గొని ఆ మహాసభని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం 4వ రాష్ట్ర మహాసభలు రేపు ఉయ్యూరులో 25, 26, 27న జరుగుతున్నాయి. ఆదివారం నాడు సాయంత్రం కౌలు రైతు సంఘం నాయకులు అందరూ కూడా భారీ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కూడా కోరుతున్నాము. ఎందుకంటే కౌలు రైతులకి కార్డులు అనేది ఇవ్వడం లేదు. ఆ కార్డులు అంటే రైతులు అంగీకరించడం లేదు. కార్డులు ఇవ్వడం వల్ల కౌలు రైతులకి మా దగ్గర నుంచి ఏమైనా బెనిఫిట్ పోతాయని భయంతో రైతులు ఇవ్వడం లేదు. కాబట్టి కౌలు రైతులు చేసే వాళ్ళకి వాళ్ళు బియ్యం ఏదైనా అమ్ముకోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అమ్మడం చేయాలన్నా దేనికైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎమ్మటే స్పందించి కౌలు రైతులకి ఏ రకమైన న్యాయం చేయాలి. ఎందుకంటే ఆ ఊరు ఈ ఊరు తిరిగి అమ్ముకునే స్తోమత లేదు. కాబట్టి అలాగే తెచ్చిన పంట పొలాలకు తెచ్చిన నల్ల చట్టాలను కూడా ఎమ్మటనే విడుదల చేసి వాటి నుంచి తొలగించాల్సిందిగా కూడా మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా కౌలు రైతులకి న్యాయం చేయాల్సిందిగా, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాల్సిందిగా కూడా, అలాగే రేపు జరగబోయే మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా మా మహిళా సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. గుడ్లవల్లేరు మండల సీనియర్ టీడీపీ నాయకులు ప్రజాసేవకుడు దివంగత కొసరాజు వెంకటాద్రి చౌదరి 8వ వర్ధంతి కార్యక్రమాలను మండల కేంద్రమైన గుడ్లవల్లేరులో బుధవారం నిర్వహించారు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెంకన్న రాము, పలువురు నాయకులు పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ కొసరాజు ఎన్టీఆర్ విగ్రహాలకు ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం మజ్జిగ పంపిణీ శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. పేదలకైన స్వయంగా ఆహారం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పోట్లూరు రవి, మండల టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, కొండలమ్మ గుడి చైర్మన్ ఈడే మోహన్, కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నాకు కావాల్సింది కూడా అన్న ఒక్కసారి డామినెన్స్ అయిపోతుంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో అందరం భాగస్వామ్యం అవుదామని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ పేర్కొన్నారు. అమరావతిలోని తుళ్లూరు మండలం అబ్బిరాజుపాలెంలో రైతులు మరియు గ్రీన్ అంబాసిడర్ల పాదపూజ కార్యక్రమం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా 20 మంది రైతులు మరియు 5 గ్రీన్ అంబాసిడర్లకు పాదపూజ నిర్వహించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమరావతి అభివృద్ధికి 116 రూపాయలు క్యూఆర్ కోడ్ ద్వారా పలువురు విరాళంగా అందించారు. నేను డాక్టర్ మనోజ్ సార్. ఈరోజు అబ్బరాజుపాలెం అనే గ్రామంలో అమరావతికి భూములు ఇచ్చి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో కోర్టులు కేసుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరి చాలా కష్టపడి ఈ రోజు మనం అమరావతిని సాధించుకున్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఈ ఊరు గ్రామస్తులకి, ఈ ఊరు రైతులకి, వీరందరికీ కూడా పాదపూజ చేసే అదృష్టం కలగడం నాకు ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. ఈ రోజు వైష్ణవి అనే మా పాప అమరావతికి అంబాసిడర్ సార్. పాప సంకల్పంతో అమరావతికి జీవం పోద్దాం, 116 రూపాయలు సహాయం చేద్దామనే సంకల్పంతో ఈ ఊరు రావడం జరిగింది. వీరందరికీ పాదపూజ చేయగలిగాను. వీరు కూడా వీలైనప్పుడు ఒక 116 రూపాయలు అమరావతి CRDA ఆఫీస్ కి క్యూఆర్ కోడ్ ద్వారా ఒక 116 రూపాయలు పంపిస్తారని మా విజ్ఞప్తి. వైష్ణవి వీళ్ళందరూ రైతులు రాజధానికి పొలాలు ఇచ్చినందుకు పారిశుద్ధ్య కార్మికులకి అందరికీ పాదాభివందనాలు చేసి నందలేసి శాలువాలు కట్టి అక్కడి నుంచి వచ్చి వారి ఆశయాలకి మనం అందరము హృదయత్వం తెలపాల్సిందిగా మనం చేస్తూ వారికి మన గ్రామం తరఫున అందరి తరఫున వైష్ణవి గారికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా తరం నుంచి గాని, మా పెద్దవాళ్ళ తరం నుంచి గాని రాజధానికి భూములు ఇచ్చి మేమందరూ పాదయాత్ర చేసినందుకు గాను నాన్నగారైన మనోజ్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మమ్మల్ని గుర్తించుకొని పాదయాత్ర చేసినందుకు ప్రతి ఒక్కరిని గుర్తించుకొని వచ్చి మాకు పాదపూజ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన గాని వైష్ణవి గారి గాని చాలా కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. మాకు ఇలా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు రాజధాని కూడా ఏకైక రాజధాని గాని కూడా మాకు ఇక్కడ ఆమోద ముద్ర వేశారండి. దాన్ని కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ అమ్మాయి వైష్ణవి గారికి, వాళ్ళు ఈ రాజధాని పొలం ఇచ్చిన చిన్న రైతులకి ఇక్కడ పాదయాత్ర చేసి 5 సంవత్సరాలు జగన్ గవర్నమెంట్ లో చాలా ఇబ్బందులు పడ్డందుకు మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చేస్తానికి ఎక్కడి నుంచో ఈ రాజధాని ప్రాంతం వచ్చి మా అబ్బిరాజుపాలెం గ్రామంలో మాకు ఒక 20 మంది సన్మానం చేసి శాలువాలు కప్పి దండలు తెచ్చి అన్ని పాదాభివందనాలు చేసి వాళ్ళకి ఇవన్నీ చేసినందుకు మేము కృతజ్ఞత తెలియపరుస్తున్నాము.
ముదినపల్లి మండలం వాడపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల శతవార్షికోత్సవ వేడుకలు పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు మాదసు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముదినపల్లి పరిసర ప్రాంతాల్లోని అనేక గ్రామాలకు చెందిన ప్రజలు మండల పరిషత్ పాఠశాల విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరడం జరిగిందని, ఎంతో మందికి విద్యా బుద్ధులు అందించిన పాఠశాల శతవార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని మాదసు సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతిని అలరించాయి. ఈ కార్యక్రమంలో యుఎస్ఏ మిచిగాన్ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కొమరోలు వెంకట చలపతిరావు, సుద్దాబత్తుల విజయకుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. సోదాబత్తుల నాగ వెంకటరమణ బాబు గారు, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ సెక్రటరీ గారు, పాఠశాల సిబ్బంది, ఇంకా గ్రామ ప్రముఖులు, అంతేకాకుండా విజయ్ కుమార్ గారు అండి. స్వామి నమో నమో ఓంకారవో నమో హర హర పుత్రాయవో నమో భక్తుల వేదన తీర్చే వేద స్వరూపుడా భువిలో వలసిన సిద్ధి వినాయకుడా వచ్చి అయ్యు పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం? ఏదో దూర గ్రహం ఏలియన్లాగా అంటి ముట్టనంటే పాపం. కుదురుతుంది మనిషన్నాక సకల పోషణంటూ లేకుంటే అడపాదలపై సన్నే లేకపోతే మాడిపోత నిలో ఫిలమెంటే. What is this break? Let's do the English break. నేను కొద్దిపాటి చదువుకొని ఈ యొక్క పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నాను. పెదగొన్నూరు హై స్కూల్లో 8th, 9th, 10th అక్కడ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ బండిమిల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ తోటే అప్పుడు నా ఏజ్ 19. ఈ యొక్క రాష్ట్రంలో చాలా మంది, సుమారు నాకు 300 ప్రైవేట్ స్కూల్స్ జిల్లా స్థాయిలో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. చాలామంది నన్ను చెప్పడం ఏంటంటే, మాస్టర్ మీ వయసులో ఎవరు కూడా స్కూల్ బాధ్యత తీసుకుని కాన్వెంట్ ప్రిన్సిపాల్గా ఎవరు కూడా వ్యవస్థాపక ప్రిన్సిపాల్గా ఎవరు పెట్టలేదు, ప్రస్తుతం మీరే ఉన్నారనుకుంటున్నాము ఈ కేటగిరీలో అని చెప్పేసి నాకు విజయవాడలో ఆ కేటగిరీలో సత్కారం కూడా జరిగింది. అయితే నేను 1997లో ఉప్పరగూడెం గ్రామంలో స్కూల్ స్థాపించాను. మొట్టమొదటిగా కొత్తపల్లి పుల్లారావు గారి దగ్గర ఆ స్కూల్లో 3 నెలలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి, ఆ సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ స్కూల్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తరుణంలో నా క్లాస్మేట్స్ కొంతమంది ఉప్పరగూడెంలో ఈ యొక్క పాఠశాల ఏర్పాటుకి అప్పుడు నాగిరెడ్డి శివాని పెదగొన్నూరు సర్పంచ్గా పనిచేశారు. వాళ్ళ నాన్నగారు నాకు 150 రూపాయలు ఇచ్చి ఒక ఇంటిని అద్దెకిప్పించారు. ఆ 150 రూపాయలతో నేను స్కూల్ స్థాపించాను. అప్పుడు నా ఇంటి నుంచి ప్రోత్సాహం కానీ నా యొక్క ఎవరి యొక్క ప్రోత్సాహం లేకపోయినా ఉప్పరగూడెం ఆ యొక్క సర్పంచ్ గారి నాన్నగారు నాకు 150 రూపాయలు ఇచ్చి స్కూల్ ఏర్పాటు చేసినందుకు వారికి నేను సర్వదా రుణపడి ఉన్నాను. అలాగే అంచెలంచెలుగా ఉప్పరగూడెం, పెదగొన్నూరు, దేవపూడి, వాడవల్లి ఈ గ్రామాల్లో పాఠశాల ఏర్పాటు చేసుకుంటూ 18 సంవత్సరాలు ఇక్కడ పాఠశాల నేను నిర్వహించి 19వ సంవత్సరంలో 2009లో పెదరికపాడు, గుడివాడ అక్కడ పాఠశాల శ్రీ చరణ్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసి ఉన్నాను. ఇప్పుడు అక్కడ పాఠశాల గుడివాడలో కంటిన్యూషన్లో ఇప్పుడు 35 ఇయర్స్ నేను స్కూల్ రన్నింగ్లో ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ పట్టణంలో అభివృద్ధి పనుల్ని పరిశీలించిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్ని సమీక్షించిన ఎమ్మెల్యే అక్టోబర్ నాటికి మచిలీపట్నం బైపాస్ రోడ్ల వైపు రాకపోకలకు అనుమతిస్తున్నట్లు వెల్లడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోలుకోవాలని కాంక్షిస్తూ గుడివాడ శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో మృత్యుంజయ హోమ పూజలు నిర్వహించిన జనసేన నాయకులు. ప్రజల ఆశీస్సులు, భగవంతుని దీవెన పవన్ కళ్యాణ్ పై నిరంతరం ఉంటాయన్న ఇన్ఛార్జి శ్రీకాంత్.
కాయకలూరులో ఘనంగా జరిగిన గౌడ సంఘ నాయకుల ఆత్మీయ సత్కార కార్యక్రమం. టీడీపీ రాష్ట్ర నాయకుడు నరసింహారావుతో పాటుగా పలువురిని సత్కరించిన సంఘ పెద్దలు. కౌలు రైతుల సమస్యలపై ఈ నెల 26న 4వ రాష్ట్ర మహాసభల గోడ పత్రికలు ఆవిష్కరించిన నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.